బ్రో ఇప్పుడే బైసన్ సినిమా చూసిన అబ్బా ఏం యాక్షన్ సీన్స్ బ్రో. ధనుష్ చూసినాం, లాస్ట్ కొన్ని మూవీస్లో ధనుష్ని చూసినాం, లైక్ నారప్ప మూవీ అది ఉంది కదా, అంటే దాని రిమిక్ దాంట్లో చూసినాం. కానీ ఏం యాక్షన్ బ్రో, అసలు ధ్రువ్ అయితే ఇర్రగా తీసిన అనమాట. తను అసలు విక్రమ్కి 2x అనమాట, 2.0 అనమాట, మామూలు కాదు, వేరే లెవెల్ పర్ఫార్మెన్సు. అంటే ఆ ఎమోషన్స్, ఆ ఇంటెన్స్, ప్రతిదీ నాకు ఏంటంటే ఆ బుడిదలో దొర్లుతున్నా అసలు ఏంటంటే ఒక యాక్టర్గా ఎంతైనా లోతుకి దిగిపోయి అంత పర్ఫార్మెన్స్ చేసిన భయ్య ధ్రువ్ అని అసలు మామూలు కాదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ లైన్ మామూలు కాదు, సూపర్ ఉందన్నమాట. అటు ఫైట్స్కి ఇటు కులపిచ్చి దాన్ని బేస్ చేసుకొని ఉందన్నమాట. అంటే ట్విస్ట్ రివీల్ చేయొద్దని చెప్పొద్దు, కానీ మీరు థియేటర్కి వస్తేనే ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఎంత బాగుందంటే ఇది థియేటర్లో మిస్ అయితే మాత్రం ఇంకా వేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది థియేటర్లో. అసలు ఆ కబడ్డీ సీక్వెన్స్ వస్తుంటే అసలు మస్తు ఫీల్ అనిపిస్తుంది. అండ్ అనుపమ పర్ఫార్మెన్స్ అయితే మామూలు కాదు. అసలు అనుపమ గ్లామర్ ఏంటి, అసలు అందులో అంత డీ గ్లామర్గా అంత న్యాచురల్గా ఒక విలేజ్ పిల్ల లెక్క చూపించారు. అసలు అనుపమ అయితే ఎరగదీసింది. అండ్ హీరో సిస్టర్, హీరో ఫాదరు అండ్ లోపల అందరూ ఫ్యాక్షనిస్ట్ల యాక్టింగ్ వేరే లెవెల్ బ్రో. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య, సూపర్ నచ్చింది. థ్యాంక్ యూ. బైసన్ సినిమా భయ్య సూపర్ అంటే సూపర్ భయ్య. ఒక రియలిస్టిక్ మూవీ, కథకు ప్రాణం పోసాడు మరి సెల్వరాజు డైరెక్టర్ గారు. సినిమా స్టార్ట్ అయింది భయ్య, ఒక రియలిస్టిక్ మూవీ అంటే ఎలా ఉంటుందో తమిళలో ఆల్రెడీ ప్రూవ్ చేస్తారు. వాళ్ళు నేటివిటీ తగ్గట్టుగా ఎప్పుడు సినిమాలు ఉంటాయి. కానీ ఈ సినిమా కబడ్డీని ఒక బేస్ చేసుకొని మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సినిమాలో. పశుపతి గారు యాక్టింగ్ అయితే హైలైట్, ఒక తండ్రి ఎమోషన్ తోటి. ధ్రువ కుమార్ లైఫ్లో మంచి బ్లాక్ బ్లాస్టర్ అవుతుంది ధ్రువ విక్రమ్కి. విక్రమ్ కొడుకుని నిరూపించుకున్నాడు ధ్రువ కూడా ఆల్రెడీ. సినిమాలో బీజిఎమ్స్ ఒక రేంజ్లో ఉంటుంది, సినిమా స్పాంటేనియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అంతా. ఒక రియల్గా సినిమా అంటే మీరు ప్రతి ఒక్కరు ఎలా ఉంటుంది అని అంటే ఒక మన పల్లెటూరులో ఎలా ఉండవు మనం చూసి వస్తాము, అలా ఒక రియల్ బేస్తో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. బైసన్ సినిమా కాదు భయ, సినిమా బైసన్ మైక్ టైసన్ లాగా పగిలిపోయింది సినిమా, అంత సూపర్గా ఉంటుంది. వీకెండ్ అందరూ చూడండి, సూపర్ మూవీ. బైసన్ మూవీ చూడడం జరిగిందన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమా చూస్తుంటే అసలు పూనకాలు వస్తున్నాయి. ఫస్ట్ సినిమా చూస్తుంటుంటే అరే ఏంద్ర ఇట్లుంది అనుకున్నా, కానీ లాస్ట్ ఎండింగ్లో మాత్రం సినిమా అంటే ఇలా తీయాలని అనిపించింది. ఫస్ట్ అయితే నేను నిజంగా చెప్తున్నా, ఇది ఆల్రెడీ తమిళ్లో ఒక 1 వీక్ ముందే రిలీజ్ అయింది, కానీ తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి చాలా అంటే చాలా వెయిట్ చేశాను. మారి సెల్వరాజు గారు అయితే నిజంగా సార్, ఇంతకుముందు మీ ఎన్నో సినిమాలు చూశాను, అన్ని సినిమాల కన్నా ఈ సినిమా సినిమా సార్. నిజంగా చెప్తున్నా, మనం ఒక బైసన్ని చూస్తాం, మైక్ టైసన్ని చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఒక విక్రమ్ సన్ని తెలుగులో మనం చూస్తున్నాము. అబ్బాబాబా సినిమాలో మనోని చూస్తుంటే మైక్ టైసన్ కండలు కూడా సరిపోవు. ఎందుకనంటే ఒకప్పుడు మనం MS ధోని సినిమా చూసినాం క్రికెట్లో, కానీ కబడ్డీలో అంత ఏమంటారు గుర్తింపు అనేది రాలేదు. కానీ ఫస్ట్ టైం చెప్తున్నా, ఒక క్రికెటర్ అభిమానిగా ఈ కబడ్డీ సినిమా చూస్తుంటే క్రికెట్ కూడా మర్చిపోయే అంతలా ఉంది. ఈ సినిమాలో ఒక్కొక్క ఎలివేషన్ అన్న, ఒక్కొక్క ఎమోషన్ అన్నా సరే చాలా అంటే చాలా బాగుంది. బైసన్ అన్న ఒక మూవీ, ఒక స్పోర్ట్స్ డ్రామా. అసలుకి సినిమా పల్లెటూరులో మొత్తం జరిగింది, కానీ సినిమా చూస్తుంటే ఇంత ప్రశాంతత అసలు లేదు. కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఎలివేషన్ ఉంటుంది ఒక బస్లో. ఆ ఎలివేషన్ చూస్తే, ఆ బస్ సీన్ చూస్తే నాకు దెబ్బకి టాయిలెట్ వచ్చేసింది, అంతలా ఉంది. మారి సెల్వరాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీకైతే, చాలా అంటే చాలా బాగా తీశారు. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ గారు నివాస్ ప్రసన్న గారు అయితే చాలా ఒక మంచిగా ఎలా కొట్టాలో అలా కొట్టి మంచిగా చాలా అంటే చాలా బాగుంది. టోటల్ ఓవరాల్గా మన అనుపమ అయినా సరే రంగస్థలంలో లైక్ సమంతను కూడా మర్చిపోతారు, అంత బాగుంది మన అనుపమ అయితే. ఇంకా రామస్వామి గారిది, ఇంకా అందరిది చాలా క్యారెక్టరైజేషన్స్ అయితే గుండెకు అతుకపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇలాంటి సినిమా చూడాలి, చూడకపోతే లైక్ మీకే ప్రమాదం అనుకుంటున్నాను నేనైతే. అంతలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. స్టార్ట్ చేయనా? పెద్దోళ్ళు తీసుకుంటారు పెన్షన్. నేను చూసిన పేరు బైసన్. నిజంగా వాటే మూవీ, నిజంగా చాలా చాలా కనెక్ట్ అయిపోయింది. పులి కడుపున పులే పుడతా అంటారు కదా, అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. చాలా బాగుందన్న. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది, మంచి స్టోరీ. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బస్ సీన్ చూస్తుంటే నాకైతే పడిపోయింది. అంత డేంజర్ సీన్, ఎంత వైలెంట్ ఉందంటే అంత వైలెంట్ ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చే 2 సీన్స్ ఉంటాయి బాగా, నిజంగా కంటతలు పెట్టించాయి. నిజంగా ఇన్ని రోజులు కబడ్డీ అంటే చూశాను, కానీ ఈ సినిమా చూసిన దాకా ఒక రెస్పెక్ట్ జరిగింది. ఇది నిజంగా ఒక దేశభక్తి. మేరా భారత్ మహాన్, ప్రౌడ్ టు బి ఇండియన్ అన్నట్టుగా ఆ సినిమా చూసిన ప్రతి సెకండ్ కూడా నిజంగా కాలర్ గేజ్ చేసిన సినిమా అన్న. చాలా చాలా బాగుంది. తమిళియన్స్ నిజంగా వేరే లెవెల్, చాలా చక్కగా
చక్కగా డైరెక్షన్ తీశారు. చాలా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా కొన్ని సీన్స్ అయితే ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ మాత్రం డ్రగ్ను ఇంజెక్ట్ చేశాడు. నాకు క్లైమాక్స్ సీన్ చూస్తుంటే మాత్రం ఊచకోత రప్పడించిన ఫీలింగ్ వస్తే ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయకుంటే అసలు వేస్ట్. దయచేసి ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. నిజం చెప్తున్నా మారి సెల్వరాజు యొక్క డైరెక్షన్ ఆయన సినిమాలను ఎప్పుడు చూడలే కానీ ఇది కదా సినిమా అంటే, ఇది కదా బీజేఎం అంటే, ఇది కదా టేకింగ్ అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ధృవ్ విక్రమ్ అబ్బా ఏమన్నా యాక్టింగ్ చేశాడా. ఇట్లా మనం చూసాం తంగళ సినిమాలో వాళ్ళ డాడీ యాక్టింగ్ చేస్తాడు. నిజంగా తండ్రికి తగ్గ తనుడు అన్నట్టుగా ఏమన్నా చేశాడు యాక్టింగ్. చాలా బాగుంది. అనుపమ యొక్క లవ్ కనెక్షన్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా అనుపమ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా పాయింట్ పని చెప్తున్నా సినిమా చాలా చాలా బాగుంది. ఒక తెలుగు కూడా చెప్తున్నా రండి అబ్బా ఇలాంటి సినిమా చూడండి. ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. చిట్ట చివరికి చెప్పదలుచుకున్నా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే మీ కర్మ. దయచేసి ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే బైసన్ సినిమా చూసిన. సినిమా కానీ ఫస్ట్ ట్రైలర్ చూసిన అన్న. ట్రైలర్ అవన్నీ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే సినిమాకి వచ్చిన. సినిమా అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా అనుకున్న దానికన్నా అంతకు మించుందన్న. నిజంగా ఆ ఎమోషన్స్ కానీ ఆ డ్రామా కానీ ఉంటుంది చూడు, ఒక విలేజ్ డ్రామా ఇంటెన్స్ మొత్తం. అసలు కులం గురించి కానీ వాళ్ళు చూపించే విధానం కానీ వేరే లెవెల్ చూపించిండు మారి సెల్వరాజు గారు. అంటే డైరెక్టర్ అని చెప్పదు కానీ డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అని మాత్రం చెప్తాను నేను. నిజంగా అంటే అతను తీసిన ముందు సినిమాలు అన్ని సినిమాలు చూసుకుంటూ వస్తే ఈ సినిమా అయితే ఒక వేరే లెవెల్ ఉంది. నిజంగా నాకు ధృవ్ విక్రమ్ అన్న గురించి చెప్పాలి. అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా అన్న అయితే మామూలుగా యాక్ట్ చేయలేదు. యాక్టింగ్ కూడా కాదు జీవించేశాడని చెప్పాలి. అంటే అంత న్యాచురాలిటీ అంత ఒరిజినాలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటే వాళ్ళ డాడీ విక్రమ్ నుంచి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. నిజంగా నాకైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే మనకి ఇప్పటివరకు కబడ్డీ అంటే తెలుగులో భీమలి కబడ్డీ జట్టు ఆ సినిమా గుర్తొస్తుంది. కానీ ఇప్పటి నుంచి చూడండి నిజంగా కబడ్డీ అని చెప్తే బైసన్ అని చెప్తారు మీరందరూ. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది. ఒకటి చెప్తా, తమిళ సినిమా అంటారు, తెలుగు సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు, మలయాళ సినిమా అంటారు. ఏ సినిమా అన్న ఇదంతా మన సినిమా, మన అందరి సినిమా అన్న. ఒక మంచి కంటెంట్ ఉంది, మంచి స్టోరీ ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చే టాపిక్ ఉంది. నిజంగా అంటే ఈ సినిమాలో ఎండింగ్ కూడా మీరు ఎండింగ్ ఆ టైటిల్ కార్డ్స్ ఎండింగ్ వచ్చేంత వరకు సినిమాలోనే అలానే కూర్చొని ఉంటారు థియేటర్లో. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో అనమాట. అంత మంచిగా అనుపమ గారు మీరు అసలు ఏ సినిమా అయినా తీయండి మ్యామ్. నిజంగా మీరైతే అసలు మీ గ్లామర్ కానీ, మీ లుక్స్ కానీ, మీ ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా చాలా మంచిగా అనిపించింది మాకైతే. నాకైతే ఓవరాల్గా సినిమా గురించి అయితే ఒకటే చెప్తా అన్న, బైసన్ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవల్నో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్, పాన్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ అందరు వెళ్ళి బైసన్ సినిమా థియేటర్లో ఉంది. మీరు అందరు పక్కా చూడండి. థ్యాంక్ యూ అన్న. అప్పుడే చూసాను అన్న బైసన్ మూవీ, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎక్కడ బోరింగ్ అనిపించదు మనకి. సినిమా అయితే కబడ్డీ ప్లేయర్స్ గురించి తప్పనిసరిగా చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఆ ఎలివేషన్స్, బీజిఎమ్స్ కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎరగదీస్తారు. సినిమా అయితే మెయిన్గా కబడ్డీ ప్లేయర్స్కి ఒక ఇన్స్పిరేషన్ మూవీ అవుతుంది. చాలా ఎక్సలెంట్గా తీశారు సినిమా అయితే. బాగుంది భయ్య. ధృవ యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తాడు. విక్రమ్ కొడుకైనా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విక్రమ్లో అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దీంట్లో మనకి చాలా ఎక్స్టెంట్గా ఎలివేషన్ సీన్స్, బీజం, ఆర్ఆర్ కానీ, స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్టెంట్గా విజువల్స్ బాగున్నాయి. సినిమా అయితే స్టోరీ తగ్గట్టుగా బైసన్ అంటే ఒక గెంగరెద్దు అట్లా ఆ టైప్లో చూపించాడు. కబడ్డీ ప్లేయర్స్ ఎట్లా ఆడాలి అంటే ఒక ఇండియన్ ప్లేయర్కి మనం ఎంత కష్టపడి పైకి రావాలని చెప్పేసి మొత్తం ఆ స్టోరీ మొత్తం మనకి చాలా ఎక్స్టెంట్గా ఎమోషన్ క్యారీ చేశారు. చాలా ఎక్స్టెంట్గా అనిపించింది మూవీ. తప్పనిసరిగా మీకు ఆ మూవీ చాలా బైసన్ మూవీ చాలా గుర్తుండిపోతుంది. కబడ్డీ ప్లేయర్స్ మెయిన్గా తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ. బైసన్ మూవీ చూశాను. మారి సెల్వరాజు అన్నవారు ఏం రచించారంటే స్టోరీ మామూలు రచించారు. మా అనుపమ స్టోరీ మాత్రం అనుపమ ఎలివేషన్ కానీ, అనుపమ యాక్టింగ్ కానీ కూతురు ర్యాంప్. అసలు ఆమె ఒక కిస్ ఇస్తుంది ఊచకోతుంటే ఖాళీ. లాస్ట్కి ఒక 3 పాయింట్స్ తోటి అన్నయ్య ఎట్లా పాయింట్ తీసుకొస్తారంటే ఒక ఇండియా టీంకి ఎట్లా ఆడతారో అన్నయ్య అట్లా ఆడేసింది. అది రియల్గా ఆడుతున్నాను అది కబడ్డీ అంతే అన్న. థ్యాంక్ యూ.